అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరన్న? నా పేరు కాట్రోత్ రవీందర్, గుజ్జు తండా సర్పంచ్ని. అన్న, మీ గ్రామంలో ఇంతవరకు గుర్తించే సమస్యలు ఏమిటి? ఇప్పుడు మా తండాలో మేము ఎన్నికైనప్పటి నుంచి సమస్య తెలుసుకున్నాము. మా తండాలో నీటి సమస్య చాలా పెరుగుతున్నది. మళ్ళీ డ్రైనేజ్, ఇదైతే మెయిన్ ఇష్యూ. సార్ దగ్గర కూడా తీసుకెళ్ళినాము, సార్ కూడా మాట ఇచ్చారు. మళ్ళీ ఈ కరెంటు స్తంభాలు, పోల్స్ పాత కాలంలో కొద్దిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టారు. ఇప్పుడు ప్రజల తరఫున నుంచి మాకు చాలా ఒత్తిడి ఉన్నది. ఈ స్తంభం తీయమని చెప్పి వేరే ప్లేస్ కూడా పెట్టమని చెప్పి మొన్న కూడా సార్తో కూడా మాట్లాడినాం. అది కూడా సార్ దగ్గర తీసుకెళ్ళినాం, అది కూడా మాట ఇచ్చిండు. దాని అతి త్వరలో మా వంతుతో సాయం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఎంతవరకు పని చేయాలనుకుంటే అంతవరకు చేయడానికి రెడీ ఉన్నాము, కానీ టైం పడుతుంది అంటున్నారు సార్. ఇది విషయం. మీ గ్రామంలో నీటి సమస్య ఏ రకంగా తీర్చాలనుకుంటున్నారు? మా గ్రామంలో నీటి సమస్య సాల్వ్ చేయాలంటే మొన్న సార్ దగ్గర కూడా తీసుకెళ్ళాము. ఈ సమస్య మెయిన్ అని చెప్పి మాకు 2 బోర్స్ వేయాలని అనుకున్నా, కానీ వేరే పెద్ద మనుషుల సూచన ద్వారా మాకు బోర్స్ సరిగా పడవు. కాబట్టి దాన్ని ఇంకో మార్గం ద్వారా నేను ఆలోచించి, మా పాత బావి ఉన్నది, మా గుజ్జు తాండ పాత బావిలో, దాని నుంచి అదే బావి నుంచి అనుసంధానం మిషన్ భగీరథ అనుసంధానం చేయాలని నిర్ణయించుకున్నాం. మీ గ్రామంలో ఇందిరా మెయిన్లు ఇప్పటి వరకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయినాయి, ఎన్ని కట్టుకున్నాయి? ఇప్పుడు మా గ్రామంలో ఇప్పటి వరకు 14 వచ్చినాయి సార్. ఇప్పుడు 14లో దాదాపుగా 95% కట్టుకున్న రెడీ. ఇంకా సార్ అదే మాట ఇచ్చాము. సార్ మా తండలో ఇందులో మైల్లో కంప్లీట్ అవుతుంది, దానికి ఓపెనింగ్ మీకు రావాలని చెప్పి కూడా చెప్పాము. సార్ కూడా మంచిగా చేయండి హామీ ఇచ్చారు, దానికి టైం పెట్టని చెప్పి కూడా సార్ కూడా మాట ఇచ్చారు. మీ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది? సీసీ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉన్నది? డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా కొద్దిగా అధ్వానం ఉంది. అది ఇంతకుముందు సార్ మేము ఎక్కక ముందు సార్కు, ఇప్పుడు మా తండా గురించి మొత్తం సార్కు అవగాహన ఉన్నది. అది కూడా డ్రైనేజ్ సమస్యతో మాట్లాడినా త్వరలో చేస్తామని చెప్పి అది కూడా హామీ ఇచ్చారు సార్. మీరు మీ గ్రామంలో మీరు గుర్తించిన సమస్యలు ఏమైనా కొత్తగా ఉన్నాయా? మా తండాలో నేను సమస్యగా ఎక్కినప్పటి నుంచి నేను డ్రైనేజ్ సమస్య ఒకటి గుర్తించాను. మళ్ళీ కరెంటు స్తంభాలు, అది ప్రజలు నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఇది మా ఒక హామీ ఇచ్చాను, దీన్ని ఎట్లయినా ఈ స్తంభాలు వేరే కారక ప్లేస్ మార్చాలని చెప్పి. అది తండతోని అందరూ కలిసిమెలిసి ఉంటేనే అది సాధ్యం అవుతుందని కూడా చెప్పారు. అలాగే సార్తో కూడా మాట్లాడాం, ఈ సమస్య ఉందంటే మేము చేయడానికి రెడీ ఉన్నాం, కానీ ఆ ప్రాబ్లమ్స్ తర్వాత చెప్తామని చెప్పి చెప్పారు. శ్మశాన వాటిక ఎట్లా ఉంది? శ్మశాన వాటిక దగ్గర బోర్ ఉందా లేదా? శ్మశాన వాటిక అది మన డ్యామ్ కింద కట్టారు సార్. అది కూడా రోడ్ సమస్య అయితే శ్మశాన వాటిక చాలా ఇబ్బంది ఉన్నది. అది కూడా సార్ దగ్గర తీసుకెళ్ళినాం. అది సమస్య కూడా. మీరు మీ గ్రామ సమస్యల పట్ల మీ పాలక వర్గం ఎమ్మెల్యే గారి దృష్టికి ఏ రకంగా తీసుకెళ్దాం అనుకుంటుంది? పాలక వర్గము మొన్న పోయినాం సార్, ఎమ్మెల్యే సార్ దగ్గర మంచిగా స్పందన ఇచ్చారు. పాలక వర్గం నిర్ణయంతోనే తండా అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ తండా అందరూ కలిసి ఉంటేనే, నా లెక్క ప్రకారం, నా అంచనా ప్రకారం అందరు కలిసి మంచి ఉండాలని, అందరూ అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అన్న, మీకు ఏదైనా గతంలో ఏదైనా రాజకీయ అనుభవం ఏదైనా ఉందా మీకు? ఇంతకుముందు రాజకీయం అనుభవం లేదు. నేను గత 5 సంవత్సరాల నుంచి మీ సేవ, మళ్ళీ ఎస్బీఐ సర్వీస్ పాయింట్ నడిపిస్తున్నా సార్. అది దానివల్లనే మనము ఎక్కడ పొరపాటు చేయకుండా దాన్ని నడిపిస్తున్నాం. కాబట్టి ప్రజలు ఎన్నుకున్నారు, ఏమైనా చేయగలుగుతారు చెప్పి నన్ను ఎన్నుకున్నారు సార్. వాళ్ళు నా తరఫున ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. మీరు మీ స్థానిక ఎమ్మెల్యే గారికి ఆయన పనితీరు పట్ల ఎట్లా స్పందించాలనుకుంటున్నారు? ఇప్పుడు మేము ఎక్కినప్పటి నుంచే ఎమ్మెల్యే దగ్గర మంచిగానే స్పందన ఉన్నది.
మేము ఎక్కిన తర్వాత మాకు సీసీ రోడ్డు 10 లక్షలు అయితే శాంక్షన్ చేసింది సార్. మేము చెప్పకుండా చేసిర్రు. మళ్ళీ హామీ ఇవ్వడం కూడా జరిగింది సార్. ఎమ్మెల్యే గారు 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చింది మీ నియోజకవర్గానికి. దాని విషయంలో మీరు ఎట్లా స్పందిస్తున్నారు విద్యా విధానంలో? సార్ ఇప్పుడు నేను సర్పంచ్ ఎక్కినప్పటి నుంచి నాకు విద్య అంటే చాలా ఇష్టం. అలాంటి విద్యని మన ఎమ్మెల్యే సార్ దగ్గర అసెంబ్లీలో మాట్లాడారు సార్. సార్ మాకు మా ఎల్లడి నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్నది సార్ అని చెప్పి అసెంబ్లీలో మన ఎమ్మెల్యే చెప్పడం జరిగింది సార్. మన ఎల్లెడ చాలా పూర్ ఉందని చెప్పి నిధులు తీసుకొస్తారు సార్. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అదైతే సార్కు హ్యాండ్సప్ చెప్తున్నా సార్. మనకు కావాల్సింది అది మెయిన్ సార్. ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి, నేను కూడా బీఈడి ఎంఎస్సి బీఈడి చేసిన, నేను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదవాలని చెప్పి మా తండ తరపు నుంచి, మా తండ వాళ్ళు కూడా చెప్తున్నా, నెక్స్ట్ ఇయర్ నుంచి అందరూ కలిసి మన తండాని అభివృద్ధి చేసుకొని మన తండా స్కూల్ని పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్కి పంపాలని చెప్పి. మళ్ళీ ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు ఇంతకుముందు విద్య లేదు అంటే విద్య గురించి మనకు బాగా తెలుసు కాబట్టి ఎన్సీఆర్టీ సిఆర్ అది ఉన్నాయి కదా కాబట్టి అది కొన్ని ఉన్నాయి సార్. అవి మళ్ళీ ఏంటంటే విషయం ఏంటంటే ఇది చదవాలంటే అందరూ కలిసి ఇప్పుడు ఒక స్కూల్కి ప్రైవేట్కి పంపాలంటే 30,000 40,000 అడుగుతుంది సార్. ఇప్పుడు అదే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే 30,000 మనకు సేవ్ అవుతుంది. అన్ని విధాలంగా గవర్నమెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో 2 జతల షూస్, మళ్ళీ యూనిఫామ్స్, మళ్ళీ బ్యాగ్స్, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ మనము స్కూల్కి పంపిస్తే పెన్ను, పేపరు, బుక్స్ అన్నీ గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి నా ద్వారా మా గ్రామ పంచాయతీ తెలియజేది ఏమన్నాకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అందరూ కలిసి మన స్కూల్కి పంపాలని చెప్పి. అలాగే నేను పుట్టిన ముందు నుంచి మన స్కూల్స్ బిల్డింగ్ ఉన్నాయి సార్. ఇది కూడా సమస్య మాకు బాగా ఉంది. ఇది స్కూల్ని కొత్తగా నిర్మించాలని చెప్పి మేము సార్ దగ్గర తీసుకెళ్ళాలనుకున్నాము. సార్ కూడా రెస్పాన్స్ మా స్కూల్ని కొత్తగా నిర్మించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అంగన్వాడీ బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి? వివిఓ బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి మీకు? మాకు అంగన్వాడీ బిల్డింగ్స్ మాది పాత కట్టిన దాంట్లోనే అంగన్వాడీ బిల్డింగ్ నడుస్తుంది సార్. దాన్ని కూడా కొత్తగా భవన నిర్మాణం చేయాలని అనుకుంటున్నాం సార్. నేనైతే మాకు స్కూల్కి నిర్మాణం కావాలి సార్. అప్పుడే తండ అభివృద్ధి, చదువుకుంటేనే మనకు తండని అభివృద్ధి చేయగలుగుతాం. చివరగా మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పైన నమ్మకంతో గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళ మాటని నేను ఎప్పుడు కాదని చెప్పి ఇప్పుడు నేను వాళ్ళ కోసమే ఈ బయటకు వచ్చిన, వాళ్ళ అండతోనే బయటకు వచ్చిన, వాళ్ళతోనే నా భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. నేను బయటకు రావడానికి కారణం ప్రజాసేవ చేయాలని చెప్పి ఉద్దేశంతోనే బయటకు వచ్చినాను సార్. అది ప్రజలు కూడా అర్థం చేసుకొని నన్ను ప్రోత్సహించి ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందారి నుంచి బిరుమల్ తాండ వరకు 4,80,00,000 శాంక్షన్ ఉంది. దాన్ని మా పాత గ్రామ పంచాయతీ దుర్గంలోని అన్ని సర్పంచ్లు కలిపి గుజ్జూల్ తాండ, లొంకా తాండ, దుర్గం, బిరుమల్ తాండ, అలాగే పిస్కుల్గుట్ట తాండ మా తరఫున సార్ కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. దీన్ని బీటీ రోడ్ నుంచి ఆర్ఎండి రోడ్కి మార్చాలని చెప్పి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సార్ కూడా హామీ చేయడం జరిగింది. దీని దృష్టిని ఉంచుకొని ఎమ్మెల్యే సార్ త్వరలోనే టెండర్ వేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరని చెప్పి ఈ ప్రజల ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. దీన్ని చేస్తే మీ ఎల్లప్పుడూ మీ పేరు రుణపడి ఉంటుందని చెప్పి మా గుజ్జూల్ తాండా జీపీ నుంచి మాట ఇవ్వడం జరుగుతుంది సార్. ఎప్పటికీ మీ పేరు ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది సార్. దీన్ని త్వరలో టెండర్ వేసి మా సమస్యను తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. అలాగే మన డ్యామ్ది కూడా చెప్పడం జరిగింది. సార్ దగ్గర దృష్టి పెట్టడం జరిగింది. సార్ నుంచి ఆడ నుంచే ఫోన్ చేయించినాం. ఇంతకుముందు టెండరు ఆయన కాంట్రాక్టు
నేను 1 మంత్ నుంచి ట్రై చేశాను సార్. ఆయన రేపు వస్తాడు ఇవాళ వస్తాడు అని చెప్పి మాట్లాడి సార్తో సార్తో మంచి సార్తో మాట్లాడి అది టెండర్ క్యాన్సిల్ చేయించాం సార్. అది మళ్ళీ వెంటనే మొన్న పోయినప్పుడల్లా దాన్ని కొంత టెండర్ వేయాలని చెప్పి వెంటనే రెస్పాన్స్ అయ్యి త్వరలో చేపిస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది సార్. అది అది చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్. ఇప్పుడు ఇంతకుముందు బాగా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, అప్పుడు ఇప్పుడు తొందరలోనే అది మా గుజ్జుల డ్యామ్ని రిపేర్ కింద 36 లక్షలు శాంక్షన్ అయింది సార్. దాన్ని టెండర్ వేసి త్వరలోనే చేయాలనుకుంటున్నాను సార్. దాన్ని చేస్తే ఇంకా బాగుంటుంది సార్, పేరు కూడా బాగుంటుంది చెప్పి కోరుకుంటున్నాను సార్. స్కూల్ పిల్లల విషయంలో మీరు ఎట్లా మాట్లాడారు? మా గుజ్జూరు తాండా గ్రామ పంచాయతీ పాలవర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక మండలి నిర్ణయం తీసుకున్నాం సార్. నెక్స్ట్ ఇయర్ బడి బాట అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ప్రైవేట్ పోకుండా గవర్నమెంటే చదువుకోవాలని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ పైనుంచే గవర్నమెంట్లో చదివిపోయారని చెప్పి మనల్ని అడుగుతున్నారు. కాబట్టి మా పాలక వర్గం నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్, మళ్ళీ వార్డ్ సభ్యుల నుంచి గ్రామానికి విన్నపిస్తున్నాం ఏమిటంటే మన తండా ప్రజల నుంచి వాళ్ళ పిల్లల్ని మన స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్కి పంపాలని మా మా యొక్క విన్నపం మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదే వాళ్ళ ప్రజల నుంచి మాకు నమ్మకం ఉందని చెప్పి కాబట్టి అందరూ కలిసి పిల్లల్ని స్కూల్ పంపాలని చెప్పి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్.